45 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మందిని చూశాను, ఎంతో మందిని క్రిమినల్స్తో డీల్ చేశాను, రౌడీలు గోండాలతో డీల్ చేశాను, కానీ జగన్ లాంటి వాళ్లతో రాజకీయం చేయడం అంటే సిగ్గనిపిస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న ఆయన సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా పెట్టింది రాష్ట్రం అభివృద్ధి దిశగా ఎలా ముందుకెళ్తోంది, రాష్ట్ర జిఎస్డిపి జాతీయ సగటు కన్నా ఎంత వేగంగా ముందుకెళ్తోంది, గత 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో అయిపోయిన రాష్ట్ర విధ్వంసాన్ని గాడిని పెట్టడానికి ఎంత శ్రమపడాల్సి వస్తోంది, ఆయనతో పాటు మంత్రివర్గం అలాగే అధికారులు, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, ఆ పార్టీ చేసేవన్నీ తప్పులే, తప్పులు చేయడం, తప్పులు చేయించడం, వాళ్ళని సమర్థించడం, ఇదే అంటే తలా తోకా లేని ఒక రాజకీయ పార్టీ. దాని రాజకీయ పార్టీ అనాలన్నా, అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాలన్నా కూడా చాలా సిగ్గుగా ఉంది అని ఆ స్థాయి నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే నిజంగానే ఎంతోమందిని చూశారు, ఎంతోమందితో ఆయన రాజకీయం చేస్తూ వచ్చారు, కానీ ఇలాంటి ఒక రాజకీయ పార్టీని కానీ రాజకీయ నాయకులను కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదన్నారు. సరే, ఎన్నో కేసులు ఇప్పుడు ఈ మధ్య ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి, 12-13 ఏళ్ల నుంచి ఆ కేసులు అలాగే ఉన్నాయి. మళ్ళీ ఆయన నీతులు చెప్తారు బయటకు వచ్చి, చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు, దాని మీద ఉన్నారు అని చెప్పి. దాని మీద మనం చర్చ కూడా చేసాం. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానంగా ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, రాజకీయ ముసుగులో మీరు క్రిమినల్ పాలిటిక్స్ చేస్తే, అంటే పాలిటిక్స్ని అసలు క్రిమినలైజ్డ్ ఎలా చేయాలనే దాంట్లో మాస్టర్ డిగ్రీలు చేసేసారు వీళ్ళందరూ, వైసీపీ బ్యాచ్ అంతా. వాళ్ళకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళని హ్యాండిల్ చేయడానికి చాలా స్పష్టమైన ప్రణాళిక ఉంది, సరైన సమయంలో అవన్నీ జరుగుతాయని ఆయన దృష్టి ఇప్పుడు దేని మీద ఉందో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, విధ్వంసపరమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, దానికి ఎలా కష్టపడుతున్నాము, అభివృద్ధి ఎంత ఉంది అనేది. జిఎస్డిపి ఇప్పుడు జాతీయ సగటు కన్నా కూడా ఎక్కువ ఉంది, 11.3% వృద్ధితో ఉంది. అది మామూలు విషయం కాదు. అంటే సుమారు 7 లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. అంటే వృద్ధి నెగిటివ్ సైడ్. అంటే ఆ డిప్రిషియేషన్ నుంచి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసి పైకి తీసుకొచ్చి ఇంకా 2 ఏళ్లు గడవకుండానే దాదాపుగా 11.3% వృద్ధి రేటు సాధించామని చెప్తూ, దానికి ఏదో ఇదే మ్యాజికల్ వూండ్ ఉండదు ఎవరి దగ్గర కూడా. ప్రభుత్వం తీసుకునే విధానాలు, ఆయన తాలూకా ఒక అనుభవం, తనకున్న ఇమేజ్తో మళ్ళీ రాష్ట్రం తాలూకా బ్రాండ్ని పెంచడం, వరుసగా పెట్టుబడులు రావడం, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ సంక్షేమం, ఎన్నికల ముందు హామీలు ఏదైతే ఇచ్చామో దాన్ని కూడా చేసుకుని వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ ప్రజల్లో ఒక రకమైన అనిశ్చితి వస్తుంది, లేకపోతే ఎందుకు గెలిపించామా అనే ఒక ఆలోచన మొదలవుతుంది. సో అది ఎక్కడా రాకుండా వాళ్ళని ఈ అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ, ఎక్కడా పన్నులు పెంచకుండా, విద్యుత్తుకు సంబంధించిన రేట్లు బిల్లులు పెంచకుండా, అది కూడా చెప్పారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా పెంచబోను అని చెప్పారు. విద్యుత్ గురించి మాట్లాడుతూనే పీపీపీల విధానం అనే దానివల్ల వైఎస్ఆర్సీపీ చేసిన ఒక పిచ్చి పని వల్ల ప్రజల డబ్బు 9,000 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అంటే ఒక్క యూనిట్ విద్యుత్ తీసుకోకుండా. విధ్వంస పాలన అంటే ఏదో అనుకుంటారు, అదొక పదం కాదు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే విధ్వంస పాలన. జిఎస్డిపి 7 లక్షల కోట్ల నష్టం అంటే విభజనతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో దానికన్నా ఎక్కువ నష్టం అని చెప్పుకొచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ని ఎలా దెబ్బతీసింది, బ్రాండ్ ఇమేజ్ని ఎలా దెబ్బతీసింది, పరిశ్రమలు ఎందుకు పెట్టుబడులు పెట్టలేదు, దాన్ని మళ్ళీ గాడిని పెట్టడానికి ఎంత మేము కష్టపడాల్సి వస్తోంది, ఇవన్నీ కూడా నన్ను చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధి ఎలాగూ జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో. అది బై డిఫాల్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరగడం అనేది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. ఆయన అధికారంలోకి రావడం, రాష్ట్ర అభివృద్ధి జరగడం, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. కానీ దురదృష్టం ఏమిటి, సిగ్గుపడుతోన్న పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు, ఆయన పార్టీలో ఉన్న నాయకులుగా చెప్పబడే జే బ్యాచ్, ఒక్కొక్కళ్ళకు ఒక్కో చరిత్ర. ఇప్పుడు నెల్లూరు సిటీ గురించి కూడా నేను బాధపడ్డాలని, ఎంత ప్రశాంతంగా ఉండేది, ఏ అధికారాన్ని వేసేయండి అక్కడ పెద్ద ఇబ్బంది లేదనేవాడిని విజయనగరం, నెల్లూరు లాంటి జిల్లాలకి. కానీ వాళ్ళు అక్కడ కూడా పీస్ లేకుండా చేసేసారు. విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా గంజాయిమయం చేసి పడేశారు అని ఆయన నన్ను బాధపడ్డారు. అంటే ఒక రాష్ట్రాన్ని ఎలా చూసి ఎలా నడిపించి చేపట్టుకుని తీసుకొస్తే ఏ పరిస్థితికి వచ్చేసిందని చూసిన వాళ్ళు ఎవరికైనా బాధిస్తుంది, మనదే ఉంది మాట్లాడుకుంటాం. కానీ ఒక పిల్లని పెంచుకున్నట్టుగా పెంచుకుని దాన్ని నర్చర్ చేసిన తర్వాత పాడైపోతున్న రాష్ట్రాన్ని చూసి ఆయన 5 ఏళ్ళు బాధపడ్డాడు. ఇప్పుడు దాన్ని గాడిని పెడుతూ కొంత సంతోషం డెఫినెట్గా ఆయన మొహంలో ఉంది. సో దీన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి, అది ఆలోచించుకోవాల్సింది రాజకీయ పార్టీలు కాదు, ప్రజలు. ఆ విషయం కూడా ఆయన చెప్పుకొచ్చారు అనేక సందర్భాల్లో. ఇక ఇప్పుడు మనకు ప్రత్యక్షమయ్యారు కాకాని వారు. సో
సో ఆయన చేసిన లీలలు అన్నీ ఇన్ని కావు. లేకపోతే ఇంకొక నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సారీ ఇప్పుడు జోగి రమేష్ వచ్చాడు, కాకాని నెల్లూరు గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే వల్లభనేని వంశీ లాంటి ఇంకో నాయకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జే బ్యాచ్ చాలా పెద్ద లిస్టే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరినీ వాళ్ళు ఏం తప్పులు చేశారంటాడు ఈయన. పరకామడి లాంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆ దేవుడు మహత్యం, ఒక భక్తుడు 122 కేజీల బంగారం ఎందుకు ఇస్తానన్నాడు, సాక్షాత్తు స్వామి కల్లోకి వచ్చి చెప్పడం. అలాంటి దేవుడితో కూడా వీళ్ళ ఆటలు పరాచకాలు, రోజుకు లక్షల మంది భక్తులు వచ్చే దాని మీద జోకులు సెటైర్లు. బుద్ధి ఉండొద్దా? ఆ చిన్న కేసు అంటాడు ఆయన, పరకామణి కేసుని. 14 కోట్లు ఇవ్వలేదా అని. దాంట్లో రాజీలు, ఆయన మనుషులు చైర్మన్లుగా ఉంటే వాళ్ళు వెనకేసుకురావడాలు, వాళ్ళు పెద్ద భక్త బాంధవుల్లాగా అంతకన్నా పెద్ద భక్తులు లేరన్నట్టుగా కలరింగ్. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆపరేషన్ క్లీనప్ అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే ఇలాంటి రాజకీయ నేతల్ని చూస్తూ ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు ఉంటాయి. సో ఆయన యాక్షన్ ప్లాన్ ఏదో ఉంటుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతో రాజకీయం చేస్తూ ఉంటే దానికి కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా. అదేంటి, వీళ్ళందరినీ ఎలా ఏరతారు? వ్యవసాయం చేస్తే కలుపు మొక్కలను ఏరడానికి ఒక పద్ధతి ఉంది, కొత్తగా ఆధునిక టెక్నాలజీలు వచ్చాయి, మరి వీళ్ళని ఎలాగ ఏరడం? ఇవన్నీ మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్ళడం మాత్రం తప్ప ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంకేం వినిపించకూడదు. ప్రజలకు ఇచ్చిన ప్రామిసులు చేసుకుంటూ వెళ్ళడం, మళ్ళీ ఏపీ బ్రాండ్ నిలబడడం, దేశంలో నెంబర్ 1 అవ్వడం. ఒకవైపు తెలంగాణ ఇక్కడ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ పేరుతో వెళ్తోంది కదా. ఎస్, 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి దిశగానే వెళ్ళాలి. ప్రపంచంలో పలానా వాడు ఎక్కడైనా టాప్లో ఉన్నాడంటే వాడు తెలుగువాడు అయి ఉండాలి. వాళ్ళ భారతీయులు చాలామంది ఉన్నారు. అదే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో అదే కోరుకుంటున్నారు. మరి ఈ అడ్డొచ్చే వాళ్ళందరినీ ఏం చేసుకుంటూ వెళ్ళాలి? ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి అని. అంటే రాజకీయంగా వీళ్ళని న్యూట్రలైజ్ చేస్తూ, నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయంగా న్యూట్రలైజ్ చేస్తూ వెళ్తే తప్ప అనుకున్న లక్ష్యాల దిశగా ప్రయాణం అంత సుఖం. బ్యాక్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని ఆయన ఏదో పదవుల కోసం రాజకీయాల్లో లేడు. ఆయన చూడని పదవులు కాదు, కేంద్రంలో పెద్ద పెద్ద పదవులు, ప్రధానమంత్రి స్థాయి పదవులు వస్తేనే రాష్ట్రం కోసం వద్దనుకున్న నాయకుడు. కానీ ఈరోజు ఆయన చిన్నబుచ్చుకుంటున్నారు. ఈరోజు ఆయన సిగ్గుపడుతున్నానని ఆయన నోటి నుంచి వినాల్సి వచ్చింది. ఎందుకని? జగన్ లాంటి వాళ్లతో నేను రాజకీయం చేయాల్సి వస్తోంది అని చాలా ఇన్సిడెంట్స్ చెప్పుకొచ్చారు. నాతో పాటు స్టూడియోలో అప్సన్ రాజేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే లైవ్లో విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. అల్లూరు జయప్రకాష్ గారు, బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్, చీఫ్ స్పోక్స్ పర్సన్. నమస్కారం జయప్రకాష్ గారు, విద్యాసాగర్ గారు. వస్తాం మీ దగ్గరికి. రాజేష్ గారు, నిన్న అసలు పెట్టిన లక్ష్యం ఏంటంటే జిఎస్డిపి. చాలా ఆనందం వచ్చింది. అంటే ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్తారు, అసలు ఒక ప్రొఫెసర్ చెప్పినట్టు చెప్తారు. దాని గురించి మాట్లాడదాం, వస్తాను నేను. కానీ ఆయన ఆవేదన ఏంటంటే, నేను ఇవాళ నిన్ను చూసి జగన్ లాంటి వాడితో ఈరోజు నేను రాజకీయం చేయాల్సి వస్తుంది. అవునన్నా కాదన్నా, వారి ప్రతిపక్ష పార్టీ ఉంది కదా, దానికి నాయకుడు జగన్ కదా. కానీ తప్పట్లేదు, అది రియాలిటీ. మరి దానికి చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయ నాయకుడు, ఆయన రాజకీయ చాతుర్యం, చాణక్యత ఉంది కాబట్టి ఏవైనా వ్యూహాలు ఉంటాయా, లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంక అనివార్యమా? ముందుగా ప్యానెల్లో ఉన్న 20 మిత్రులు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, చంద్రబాబు నాయుడు గారికి 2019-24 నాటి పాలన ఎలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉందో, ఆ పాలన సృష్టించిన విధ్వంసం, అలాగే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇవాళ తను ఎలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అనేది, అదే చంద్రబాబు నాయుడు గారికి 2014-19 నాటి పాలన కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజున విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్తో రాజధాని కూడా లేని స్థితిలో ఏర్పాటైన రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం వారసత్వంగా దక్కింది. విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితిలో ఆయన పాలనా బాధ్యతలు చేపట్టారు. అటువంటి స్థితిలో ఆయన ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. 3 సార్లు సిఏ కన్వెన్షన్స్ పెట్టారు. రాజధాని పోలవరానికి ఒక రూపం తీసుకొచ్చారు. అలాగే లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించగలిగారు. ప్రైవేట్ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాటి పారిశ్రామిక మంత్రి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీకి తెలియజేశారు. కాబట్టి ఆ పరిపాలనా పరంగా ఆ టెన్యూర్ చూసుకుంటే ఆయన పాలనా పరంగా ఏం తప్పు చేయాల. 200 రూపాయల పెన్షన్ 2000 చేశారు. ఎస్సీ సప్లైని సక్రమంగా ఇంప్లిమెంట్ చేశారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగినాయి. లక్షలాది కేంద్ర ప్రభుత్వ సహకారంతో పక్కాయిల నిర్మాణం జరిగింది. ఇంత చేసినా 2019 ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందాల్సి వచ్చింది అంటే, వెల్ఫేరు, అభివృద్ధి సైమల్టేనియస్గా
ప్రభుత్వ పాలసీస్ని కూడా ప్రాపర్గా డిఫైన్ చేసుకుంటూ కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి చేసినా కూడా అది స్క్రాచ్ నుంచి అదే అంటున్నా, లోటు బడ్జెట్తో రాజధాని కూడా లేని స్థితిలో నిర్మాణం పదవి బాధ్యతలు చేపట్టి ఒక స్థాయికి రాష్ట్రాన్ని చేర్చిన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రకారమే 13% కంటే అధికంగా జిఎస్డిపి ఆ రోజు అభివృద్ధి నమోదు చేయగలిగారు గణాంకాలు. అయినా సరే 2019 ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి వీటి గురించి ఎక్కడ చర్చనీయాంశం కాకుండా అతను చేసిన విష ప్రచారమే ప్రజల్లో చలామణైంది. అవును. అటువంటి నేపథ్యంలో ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కిన తర్వాత ఏ విధ్వంసానికి రాష్ట్రం గురైంది అనేది ఒక స్పష్టత ఉంది. మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాదు అని చెప్పని మార్పు రాదు అని ఎన్నికల ఓటమిని గురించి ప్రెస్ మీట్ పెట్టిన రోజే అతను ఆ ప్రెస్ మీట్ లోనే చెప్పాడు. ఆ ఓటమిని బ్లేమ్ చేశాడు. ఆ ఓటమిని సరిగ్గా సమీక్షించుకోకుండా తన లోపాలను ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేయకుండా ఈవీఎంల మీద నెప్పనెట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు ఆ క్షణం నుంచి. అదే ప్రచారం ఇప్పటికీ వాళ్ళ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఈవీఎం సీఎం అని, ఈవీఎం ప్రభుత్వం అని చెప్పని ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికీ వాళ్ళు నిందలు మోపుతానే ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ ఎన్నికల కమిషను రాజ్యాంగబద్ధంగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటును వినియోగించుకొని ఒక పార్టీకి, ఒక కూటమికి అధికారం కట్టబెడితే దాన్ని వక్రీకరించే ప్రచారం ఇప్పటికీ నడిపగలుగుతా ఉన్నారు. అటువంటప్పుడు కనీసం గత టెన్యూరు మీరు విఫలం చెందింది వాస్తవం. ఏ అంశంలో? జగన్మోహన్ రెడ్డిని హ్యాండిల్ చేయాల్సిన విధంగా చేయక 2017లో అతను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అన్న రోజే ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఇవి అని చెప్పని చట్టపరంగా కనుక అతనికి రుచి చూపించుంటే అతను బెయిల్ రద్దు చేయమని చెప్పని అతను కండిషన్ బెయిల్ మీదనే అక్యూజ్ నెంబర్ 1 అతనుకున్న అతి పెద్ద బలహీనత అది. దాని విషయంలో ప్రభుత్వ పరంగా ఈ విధంగా ఇతను కండిషన్ బెయిల్ మీద ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చాలి అని చెప్పని బెదిరించే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని అతను బెయిల్ రద్దు గనక ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేస్తుంటే అతనికి వెన్నులో వణుకు మొదలై ఉండేది. ఇంకొకసారి ఇటువంటి బరితెగింపు వ్యాఖ్యానిస్తే ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది అతనికి రుచి చూపించినట్టు ఉండేది. కానీ ఆనాటి నుంచి చీపులతో కొట్టమన్నా స్పందించలా. అసెంబ్లీలో బై ఎలక్షన్ టైంలో ఉరి తీయాలన్నాడు, నడిబజార్లో కాల్చాలి అన్నాడు, అంటే ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆనాడు స్పందించిన పర్యవసానం ఎటువంటి పరిస్థితులు పరిణామాలకి తెలుగుదేశం పార్టీ గురిగాల, చంద్రబాబు నాయుడు గారు అవమానపడలా, రాష్ట్రం కూడా ఏ పరిస్థితులు ఎదుర్కొందో కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు రేపు 12వ తారీఖుకి ఇవాళ 9లో ఉన్నాం మనం. ఇంకొక 3 రోజులు ఉంటే 18 నెలలు, సంవత్సరాల కాలం గడిచిపోతా ఉంది. ఈ 18 నెలల కాలంలో ఏ విధంగా అతను హ్యాండిల్ చేసే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తా ఉన్నారు. ఇవాళ అతను ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసుల విచారణ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. ఇవాళ ఎందుకు ఇవ్వాలండి అతనికి? మే 13 ఎన్నికలు అయిపోయాయి, జూన్ 4 అతను ప్రజల చేత తిరస్కారానికి గురయ్యాడు. ఎందుకు ఈ రోజుకి అతనికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తా ఉన్నారు? అతని వల్ల డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులని బట్టలోడ చేస్తా అని చెప్పని బెదిరిస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకి చావు అని చెప్పని వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నప్పుడు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు ఒక ఇండివిజువల్ గా బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేశారు. ఆయన ఇండివిజువల్ గా ఫైల్ చేసిన నేపథ్యంలో ఆయన ఎంపీ అయి ఉండొచ్చు, కానీ వ్యక్తిగత హోదాలోనే ఫైల్ అయింది అది. అలా ఫైల్ అయిన సందర్భంలో సిబిఐ ఆయన లోకల్ స్టాండింగ్ ప్రశ్నించింది, మీకే అర్హత ఉంది అని చెప్పని. ఇవాళ ప్రభుత్వ పరంగా మీరు ప్రొసీడ్ కండి. అతను పదే నిబంధనలు ఉల్లంఘిస్తా ఉన్నాడు, అధికారులను బెదిరిస్తా ఉన్నాడు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. రప్ప నరకటం అనే అంశాలు నిన్న కాక మన ప్రెస్ మీట్ పెట్టి 3 గంటలు ఎన్ని అవాస్తవాలు చెప్పి మళ్ళీ ఎంత బురద అదే కాదు నేను అంటుంది ఏంటంటే సమాజంలో ఉన్మాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నాడు, రప్ప నరకటం అనే అంశాన్ని సమర్థిస్తా ఉన్నాడు. ఇటువంటి అంశాల ప్రాతిపదికగా అతను బెయిల్ రద్దు చేయమని చెప్పిన ప్రభుత్వ పరంగా మొట్టమొదటి ప్రొసీడ్ కండి. మిగతా అంశాలు ఇవాళ మీరు సుమోటోగా మీరు తీసుకోండి. కలిగించినప్పుడు మళ్ళీ 2019 నాడు లాగానే ఈ రోజు మీరు 19 అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదొక్కటే మీకు ఫలితాలు ఇవ్వలేదు అనేది 19 ముందు అనుభవం కళ్ళ ముందు కనపడుతుంది కదా. విద్యాసాగర్ గారు ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అన్ని కేసులు నెత్తి మీద పెట్టుకుని భుజం మీద పెట్టుకుని
ఒక్కసారి కనుక కన్నెర చేస్తే ఎన్నాళ్ళు జైలు శిక్షలు పడతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న నాయకుడు రైట్ రాయల్ గా ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి వచ్చి ఎక్కడో బెంగళూరులోనే ఎక్కడో ఉంటారు కదా ఆయన 3 గంటల పాటు ఏది పడితే అది ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అనేసి ఆయన స్కామ్లన్నీ తీసుకొచ్చి మేమే తోసేసి ఆ బురద మీకు రాసేసి వెళ్ళిపోతున్నాడు. నిన్న ముఖ్యమంత్రి గారు బాధపడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు బేష్, కంగ్రాచులేషన్స్, మీరు జిఎస్డిపి విషయంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేశారు. ఏది కష్టాల్లోంచి బయటకు వచ్చి విధ్వంసం నుంచి బయటపడి సంక్షేమం చేస్తున్నారు. సరే 1 ఇంకా పెండింగ్ ఉన్నాయి, చేస్తానని కూడా చెప్పారు ముఖ్యమంత్రి, ఎక్కడ పారిపోవని కూడా చెప్పారు. వాట్ అబౌట్ ద పొలిటికల్ క్రిమినలైజేషన్? ఇవాళ ఆయన అన్నట్టు రప్పారప్పని జనరలైజ్ చేసేసి అది వేరే రాష్ట్రాలకు కూడా పాకే అంత దాన్ని బ్రాండ్గా చేసి పెట్టాడు. ఎస్, గుడ్ మార్నింగ్ రిషి గారు, అట్లాగే మీకు మిత్రులిద్దరికి కూడా నమస్కారం. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ నేను చూశాను. అంత మునుపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా సపరేట్ గా నేను విన్నా. తర్వాత దాదాపు 1.5 hours ఎంత అన్యాయమైన మాటలు మాట్లాడాడు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఒక మనిషి ఈ రకంగా మాట్లాడగలడా అంటే ట్విస్ట్ చేసి ఉన్న విషయానికి నిజానికి మసిబూసి మారేడుకాయ చేసి ట్విస్ట్ చేసి అంతసేపు ప్రెస్ వాళ్ళతో ప్రెస్ ని అడ్రస్ చేస్తూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ దాన్ని ప్రజల్లోకి బ్రెయిన్ లోకి చొప్పించడానికి చేసిన ప్రయత్నం నిజంగా ఆయన అనుకూల మీడియా ప్రెస్ అందాం, సరే ప్రెస్ అందాం. ఇప్పుడు నేనేమంటానంటే అంత క్రిమినల్ గా ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటే జనరల్ గా మా ఫెటర్నిటీలో ఈ చార్జ్ షీట్లు చదివేటప్పుడు మైండ్ సెట్ మనకు అర్థం అవుతుంది. ఒక క్రిమినల్ ఎందుకు చేశాడు ఈ నేరము అదే 1 చిన్న 2 నేరాలు ఏదైనా ఉన్నప్పుడు. కానీ ఇన్ని కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంత బలాదూరుగా ఇంత నిస్సిగ్గుగా ఒక వ్యక్తి ఒక ఉన్న విషయాన్ని కాదని చెబుతూ ఇంకో రూట్ లో దాన్ని ప్రజెంట్ చేయటం అన్నది నిజంగా అది ఎంత గుడ్డలు తీసిన బంటులు కూడా సాధ్యం కాదు నిజంగా ఋషి గారు. ఇప్పుడు పరకామణి కేసులో మీరు చిన్న తప్పు అని మీరు అంటున్నారు. దానికంటే ఒక పదం ఒకటి ఆయన వాడాడు. కాబట్టి మీరు రిపీట్ చేయండి, కాబట్టి మన పీసీఆర్ అడిగి దాన్ని ప్లే చేయించండి. మేము కొత్త ఒరవడిని సృష్టించాం, కొత్త ఒరవడిని తీసుకొచ్చాం అన్నాడు. ఆ ఒరవడి ఏంటయ్యా అంటే కొత్త ఒరవడి తీసుకొచ్చాం, ఇంట్రడ్యూస్ చేసామన్నాడు ఆయన. ఏంటయ్యా అంటే ఇది 2019-24 వరకు ప్రభుత్వమే కోర్టుగా మారిపోయింది. ఇక్కడ ప్రభుత్వమే కోర్టుగా మారిపోయింది. ఏంటయ్యా అంటే ఆ 7 నోట్లు 9 నోట్లు అని చెబుతూ 72,000 రూపాయలు క్యాల్కులేషన్ చెబుతూ అంత డబ్బుకు మేము నేరస్తుడి నుంచి రికవరీ చేశాం. 14 కోట్లు మేము రికవరీ చేశాం. రికవరీ చేసి దేవుడికి ఇచ్చాం. ఆ దేవుడికి ఇచ్చినటువంటి సొత్తు తిరిగి మీరు ఆ వ్యక్తికి ఇచ్చే దమ్ము మీకుందా? ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఇది కొత్త ఒరవడా? ఇది కొత్త ఒరవడా? అంటే ప్రభుత్వమే కోర్టు చేయాల్సిన పని, జ్యుడిషియరీ చేయాల్సిన పనిని ప్రభుత్వం చేస్తుంది అని ఆయన చెప్పకనే చెప్పాడు. అంటే ఈ విషయాల్లోనే కాదు, చాలా విషయాల్లో కూడా గతంలో జరిగినట్టు మనం భావించుకోవాలా. భవిష్యత్తులో కూడా నేరస్తులు కోర్టుకు పోనవసరం లేదు, కోర్టుతో పని లేదు, ప్రభుత్వమే దాన్ని డిసైడ్ చేస్తుంది. వాడు నేరస్తుడు అవునా? ముఖ్యమంత్రి అన్నారు తప్పులు చేయడము, తప్పులు చేయించడము, మళ్ళీ దాన్ని సరిదిద్దడము. అంటే భవిష్యత్తులో కూడా కోర్టుకు పోనవసరం లేదు నేరం చేస్తే పరిహారము ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఇది కొత్త వరవడా? ఇది కొత్త విధానమా? ఇది కొత్త పద్ధతా? అంటే వ్యవస్థలో జ్యుడిషియరీ వ్యవస్థను కూడా నువ్వు నీ కాళ్ళ కింద తొక్కి పెట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తావా? అంటే ఒక నేరస్తుడు ఒక ఎఫ్ఐఆర్ చేస్తే తనకి నీకు ఇష్టం వచ్చిన నువ్వు డిసైడ్ చేసేసి నేను డిసైడ్ చేశాను నువ్వు సంతకం పెట్టు అని కోర్టుకు పంపిస్తే కోర్టు జడ్జి సంతకం పెట్టాలి. కల్తీ మీద కూడా మీ మీద ఎదురుదాడి చేశారు కదా. నేను ఎగ్జాంపుల్ పరకామణి దాంట్లో చెప్తున్నా. నిన్న ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, అవును, ఈ విషయం ప్రస్తావించారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, నేను కొత్త ఒరవడిని సృష్టించాను, కొత్త ఒరవడిని తీసుకొచ్చామన్నాడు ఆయన. అంటే మీరు పిచ్చారు రిపీటెడ్ గా ఆయన ప్రెస్ మీట్ లో ఆ వర్డింగ్ మీరు దాన్ని ప్లే చేయొచ్చు. అట్లాగే ఈ సుబ్బారెడ్డి గారి గురించి చెప్తారు.
రీసెంట్ గా నేను విజయవాడ నుంచి చెన్నై ట్రావెల్ చేశా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో. నా వెనకలే సుబ్బారెడ్డి గారు కూర్చున్నారు, నా వెనకల సీటే. నేను క్యూరియాసిటీ తట్టుకోలేక ఆయన నన్ను గుర్తుపట్టాడు, టీవీలో చూసింటాడు కాబట్టి నేను కూడా నమస్తే అన్నాను. క్యాజువల్ ఒక 5 నిమిషాలు మాట్లాడాలండి నేను అడిగాను. నేను మాట్లాడదామన్నా. నేను అటు సుబ్బారెడ్డి గారు డైరెక్ట్ గా అడిగాను నేను, ఏమండి ఎంత నిజం ఇది, మీ మీద ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, ఇంత తీవ్రమైన ఆరోపణలు ఆయన ఏదో చెప్పాల్సింది చెప్పాడు. బట్ నేను 2-3 ప్రశ్నలు అడిగాను, ఉన్నటువంటి డౌట్లు, ఏదైతే సీట్ అడిగిన డౌట్లో, లేకపోతే ఆయన జవాబు చెప్పలేకపోయారు. ఆయన సైలెంట్ అయిపోయారు, ఏం మాట్లాడలేదు దాని గురించి. ఆయన మాట ఒకటే మాట ఏంటంటే, నేను భగవంతుడు డబ్బు తీసుకునే కర్మ నాకు పట్టలేదన్నారు. మరి ఇది ఎట్లా జరిగింది, మరి దీనికి ఎవరు బాధ్యత, మరి మీరు సంతకం పెట్టారు కదా. నేను నేరుగా సుబ్బారెడ్డి గారిని అడిగా. నేను 100% చెప్పలేకపోయాడు. మీరు ఎందుకు పరిధి పెంచాల్సి వచ్చిందంటే, ఆఫీసర్లు చెప్పారు ఆవుని ఎక్కువ టెండర్లు వస్తాయని, అందుకనే సంతకం పెట్టాను అన్నాడు ఆయన. మరి ఎందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఎందుకు ఆగిపోయిందంటే దానికి ఆయన జవాబు చెప్పలేదు. అది మాకు టెండర్ వచ్చింది, రేటు కుదరలేదు అన్నాడు. ఈ రకమైనటువంటి అక్కడ జరిగింది అనేది ఇప్పుడు ఈయన చేసిన విధ్వంసము, లేకపోతే ఇవాళ కూడా చేస్తుండడానికి ప్రయత్నం చేస్తున్న విధ్వంసం, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేశాడు విద్యాసాగర్ గారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి, అసెంబ్లీలో కాదు ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది కాబట్టి తన నేతగా ఉండి ఇప్పటికి కూడా విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అవకాశం ఎవరిస్తున్నారు, అదే రాజేష్ గారు అడిగారు. నేను మీ దగ్గరికే వస్తున్నా. ఇప్పుడు నేరం జరిగింది అన్నది మనసాక్షికి వాళ్ళకు తెలుసు అన్న విషయం నాకు అర్థమైంది. అంటే ఆయన కొంతమంది పేర్లు చెప్పాడు, అది సిట్టు విచారణలో ఉంది కాబట్టి ఓవరాల్ గా నేనేమంటానంటే, వాళ్లకు నేరం జరిగింది, తప్పు జరిగింది. దాంతోపాటు సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏదో చేయబోయి ఏమేమో జరిగిపోయినాయి మా ప్రభుత్వంలో. ఇదే మాట వాడారు ఆయన, ఏదో చేయబోయి ఏమేమో జరిగిపోయినాయి, వాటి శిక్షణ చూపిస్తున్నాము అని ఆయన స్వయంగా చెప్పిన మాట నాతో. సో ఇక్కడ ఏంటంటే, అక్కడ తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, క్షమించరాని ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి. ఆయన రోజా గురించి గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు నేను చెప్పకూడదు. లేకపోతే కొడాలని గారి ఇవి అందరి గురించి ఎందుకు ప్రభుత్వం పోయింది అన్న దాని మీద ఆయన వర్షం ఆయన చెప్పారు. అది తప్పేం కాదు, అది చెప్పుకోవచ్చు. ఆయన కూడా అంటే అక్కడ జరిగింది తప్పులు, మిస్టేక్లు అన్న విషయము పర్టికులర్ గా అడ్మిట్ అయ్యారు. ఆయన అడ్మిట్ అయ్యారు. బాధ్యత ఎవరు అన్న దాని దగ్గర మాత్రం ఆయన మౌనం వహిస్తున్నారు. జయప్రకాష్ గారితో మాట్లాడదాం. నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, రాష్ట్రం విధ్వంసం జరిగిపోయింది. విభజన వల్ల జరిగిన నష్టం కన్నా కూడా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిన నష్టం ఎక్కువ అని ముఖ్యమంత్రి చెప్పారంటే ఏ స్థాయిలో? ఎందుకంటే నాకు బాగా గుర్తు, విభజన వల్ల 5 లక్షల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది మాకు, ఎందుకంటే అంతా సెట్ చేసుకోవాలని అప్పట్లో ముఖ్యమంత్రి విభజన అనివార్యం అనుకున్నప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన నష్టం 7 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల. మరి దాన్ని ఎలా పూడుస్తారు, ఎన్నాళ్ళు పూడుస్తారు, ఎన్నేళ్ళ టైం? వెల్కమ్ బ్యాక్. జయప్రకాష్ గారు, విభజన వల్ల రాష్ట్రానికి వ్యవస్థీకృత నష్టం జరిగింది, కాదనలేని వాస్తవం అది. కానీ 7 లక్షల కోట్ల జిఎస్డిపి కేవలం ఐపీ బ్రాండ్ ఇమేజ్ పడిపోవడం వల్ల, గ్రోత్ రేట్ పడిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమో లేదా ఆంధ్రప్రదేశ్ స్థితి దేశంలో టాప్గా వెళ్లాలనుందో కానీ మొత్తానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడము, కూటమి అధికారంలోకి రావడము, ప్రధానమంత్రి అవుట్ ఆఫ్ ది బాక్స్ రాష్ట్రానికి హెల్ప్ చేయడం జరుగుతోంది. ఇదంతా పాజిటివ్ ఆస్పెక్టే. కానీ ప్యారలల్గా ఏదో రైల్వే ట్రాక్ లాగా మనకు నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది రాష్ట్రంలో. హౌ టు అడ్రస్ దట్? బీజేపీ దాన్ని ఎలా చూస్తోంది? మీరు ఎంత సీరియస్గా దాన్ని పట్టించుకుంటున్నారు? రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ నుండి ఇద్దరు మిత్రులకి కూడా నా నమస్కారాలు, శుభోదయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా చెప్తా ఉన్నాను. రిషి గారు, మంచి ఆలోచన ఇది. మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఇది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వంలో పడినటువంటి కష్టాలు చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందా అని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఈ దేశం అభివృద్ధి చెందే దాని దిశలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోయింది, ఎంతో ముందు ఉండవలసినటువంటి రాష్ట్రం ఈ రకమైనటువంటి దుస్థితికి వెళ్ళింది అని చెప్పి బాధపడినటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు. జోకులు వేసుకుని వేరేలా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అంటే అలాంటి పరిస్థితి కూడా చూసాం మనం. స్టాండప్ అదే చెప్తున్నా. సో ఆ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అనే కంటే అదృష్టం కూడా డెఫినెట్ గా, దాంతో పాటుగా వాళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి ఒక సంకల్పం కూడా. మనం అమరావతి విషయంలో చూసాము ఎంత స్థిరమైనటువంటి సంకల్పం. కరోనా సమయంలో కూడా ఏ రకమైనటువంటి వెనుకబాటుకి వెళ్లకుండా, ఏమాత్రం భయపడకుండా రాజధాని రావాలి అంటే రావాల్సిందే అని చెప్పి పట్టుబట్టినటువంటి సంకల్పం ఏదైతే ఉందో, అభివృద్ధి కూడా అదే రకంగా చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అగ్రగామి రాష్ట్రంగా మరలా కనపడాలి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన మళ్ళీ రావాలి అని చెప్పి ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతోటి చేశారు. కాబట్టి అంత పెద్ద మెజారిటీ తోటి ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారం ఇవ్వడం జరిగింది. ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, గత 5 సంవత్సరాల పాటు జరిగినటువంటిది ఆర్థిక విధ్వంసంతో పాటుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు, పెట్టుబడులందరినీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బెదిరించి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేటటువంటి ప్రయత్నం, అదేవిధంగా రుణాలు చేసినటువంటి విధానంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయిన తర్వాత, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అప్పుడప్పుడు కొంత అటు ఇటుగా ఉంటుంటాయి, కానీ వీరు చేసినటువంటి రుణం ఏదైతే చేశారో అది మూలధన వ్యయం కోసం కాకుండా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కాకుండా, సంక్షేమ పథకాల అమలు కోసం అనే పేరుతోటి వారు చేసినటువంటి దోపిడీ, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ గత రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి భయోందనలకు గురి చేసినటువంటి పరిస్థితులు, వీటన్నిటి వల్ల రాష్ట్రం యొక్క అట్మాస్ఫియర్ కంప్లీట్ గా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఒక అంధకార ప్రదేశ్ గా మారిపోయినటువంటి పరిస్థితి, రాజధాని కూడా లేనటువంటి ఒక దుస్థితికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇవాళ దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే మోదీ గారు చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అందుకోసమే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని చెప్పి పదే ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకునేటువంటి ప్రయత్నం కూడా ఎన్నికలకు ముందు చేసి దాన్ని సాధించారు. కాబట్టి ఇవాళ మనం చూసినట్లయితే కనుక 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎస్ఐపిబి ద్వారా పెట్టినటువంటి పెట్టుబడులు మనం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి గత 18 నెలల్లో 5 సంవత్సరాల యొక్క ఒక దుర్మార్గపు పరిపాలనని ప్రజలందరూ కూడా మర్చిపోయేటట్టు చేసి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక నమ్మకాన్ని కలిగించి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు కానివ్వండి, దేశీయ పెట్టుబడులు కానీ మన దగ్గరకు వచ్చినాయి. అంటే ఇది ఒక ఫిజికల్ డిసిప్లిన్ పాటించేటటువంటి ప్రభుత్వం, ఒక విజనరీ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయగలిగినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ని ముందుకు తీసుకుని వెళ్లి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మన దగ్గర ఉంది. గతంలో కనుక చూసినట్లయితే కనుక భారీ రుణాలతో పాటుగా రెవెన్యూ లోటు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, వీటన్నిటి వల్ల పాడైపోయినటువంటి దాన్ని మరలా ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ఇంతకాలం పట్టింది. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం మీద మళ్ళీ ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఏర్పడేటటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ చూడవలసినటువంటి ముఖ్యమైన అంశాలండి. ఇప్పుడు కేవలం పెట్టుబడులు పెడుతున్నాము, అంతా బానే ఉంది, కానీ ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధాని రైతులందరూ కూడా ఏమడుగుతా ఉన్నారు, రాజధానిని మరలా మార్చకుండా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఒక స్థిరమైనటువంటి రాజధాని మాకు ఉండాలి, దాన్ని పార్లమెంట్ లో చట్టం చేయండి అని అడుగుతున్నారు. అదే విధంగా పాలసీస్ కూడా ఏదైతే తీసుకున్నారో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి ఒక విజన్ తోటి తీసుకున్నటువంటి 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నామో ఆ పాలసీస్ అన్నింటినీ కూడా ఒక స్థిరమైనటువంటి ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి దీనికి ఒక చట్టాన్ని చేసేటటువంటి పరిస్థితిని ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గత 5 సంవత్సరాల ప్రభుత్వం వల్ల తెలిసింది. కాబట్టి ఒక ఫ్రేమ్ లోకి తీసుకొని రావాల్సిన చట్టబద్ధత కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో ఉన్నటువంటి 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని పీపీఎల్ చేసుకున్నాం మనం. చేసుకున్నటువంటి దాన్ని 19లో రావటమే పీపీఎల్ రద్దు. పీయూష్ గోయల్ గారు ఆ రోజున పార్లమెంట్ లో కూడా చాలా గట్టిగా దీని మీద అపోజ్ చేశారు దీన్ని. అదే విధంగా రాజధాని మార్చేస్తానని చెప్పి, అదే విధంగా పోలవరాన్ని రీటెండరింగ్ చేస్తామని చెప్పి, ఎలక్ట్రిసిటీ ఛార్జర్లు పీపీఎల్ రద్దు వల్ల ఎంత పెరిగిందండి. ఇవాళ ఒక్క నయా పైసా కూడా పెంచకుండా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఉందా మనకి ఎక్కడైనా? దానికి కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక విజన్, దానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన కావాలి. ఏదైతే చేయాలో అది చేసేటటువంటి ప్రభుత్వం లీడర్షిప్ ఉంటుంది. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం ఏదైతే జరుగుతా ఉందో వీటన్నిటి వల్ల నరేంద్ర మోదీ గారి యొక్క సంకల్పం వికసిత్ భారత్ కావాలి 2047 నాటికి. కావాలి అంటే ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ నిక్షేపాలు కానివ్వండి, మనకు ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, మనకున్నటువంటి మ్యాన్ పవర్ కానివ్వండి, మ్యాన్ పవర్ ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా, నేను అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అగ్రగామిగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అంటే
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం ఏదైతే ఉందో, ఐటీ మీద పెట్టినటువంటి ఆలోచన ఉందో, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి టెక్కీస్ అందరూ కూడా నిలబడ్డారు. ఇవాళ మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇవాళ మనం కావాల్సినటువంటి పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో మరలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఫ్లో ఉందండి మనం చూస్తా ఉన్నాం. మిగతా ఏ రాష్ట్రాలకి లేనటువంటి పరిస్థితి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు, రాష్ట్రాల్లో పొలిటికల్ గా కూడా కుదిపేసిన స్థాయిలో అది చెప్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ మనకి ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతా ఉందంటే ఒక సమగ్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రజలు రాబోయేటటువంటి అంటే దీని సందర్భంగా ఊరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది దాని ప్లాట్ఫామ్ కానప్పటికీ కూడా రాబోయేటటువంటి స్థానిక సంస్థలు కూడా బాగుపడాలి అంటే గతంలో చూసాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, నిన్న చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నిటి కూడా పంచాయతీల్లో ఒక నయా పైసా వేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా పంచాయతీ కాగితాల్లో పెడితే పడినటువంటి 10 నిమిషాల్లోనే మళ్ళీ ఆ ఖాతాలన్నీ కూడా ఖాళీ అయ్యేటటువంటి ప్రాక్టీస్ వల్ల అకౌంట్ పెట్టి అందులోకి వేయాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల అని అందువల్ల చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మళ్ళా రాష్ట్రంలో స్థానిక సంస్థలు కూడా బలోపేతంగా ఉండాలంటే రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కూడా బలమైనటువంటి నాయకత్వాన్ని మద్దతు ఇవ్వాలి. ఇటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని ప్రజలకు తెలుసు. మరొకసారి నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీజేపీ విషయం చూసినట్లయితే కనుక బీజేపీ యొక్క లక్ష్యం ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ లో పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాల పీడకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి సహకరించాలని నరేంద్ర మోదీ గారు వారి కేబినెట్ మీటింగ్ లో పదే చెప్పడం, రామ్మోహన్ నాయుడు గారు లాంటి వారిని కూడా ముందుకు పెట్టుకొని తీసుకెళ్తాం. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన గుంటూరు నగరంలో చూస్తా ఉన్నామండి. గుంటూరు నగరం, గుంటూరు పార్లమెంట్ లో మొత్తం అభివృద్ధి చెందుతుంది అంటే ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, దానికి కేంద్ర సహకారం ఇస్తున్నటువంటి విధానం, ఇటువంటి విధానాల యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఇది రాబోయేటటువంటి రోజుల్లో కూడా ప్రజల్ని మరలా ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు సంకల్పానికి ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు ఉన్నాయి, తోడ్పాటు ఉంది. కానీ ఏ ఒక వ్యక్తికి రాష్ట్రంలో కమిట్మెంట్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేని ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక వన్ అండ్ ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంకా అర్థం చేసుకోవాలి ప్రజలు. మీరు ఇందాక బాగా చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా అర్థం చేసుకోవాలి ప్రజలు. డీప్ డౌన్ లో ఒక బ్రేక్ తీసుకుంటా, నాకు కావాల్సిన సమాధానం రావాలి మీ ముగ్గురు నుంచి. ఆపరేషన్ క్లీనప్ ఎలా చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? జరిగింది, ఇది జరగలేదు అని లేకుండా 5 ఏళ్లలో ప్రతి విధ్వంసం జరిగింది, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. అది ముఖ్యమంత్రి చెప్పినట్టు జిఎస్డిపి కావచ్చు, రాజధాని కావచ్చు. సో అది అయిపోయింది, మళ్ళీ న్యూ ఎరా బిగిన్ అయింది మళ్ళీ. సో ఒక పాజిటివ్ ఎరా, అది విద్యార్థులకా, యువతకా, తల్లిదండ్రులకా, అన్ని సెక్షన్స్కి. కానీ నిన్న ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు నాకు అక్కడి నుంచి ఏంటంటే, హౌ హీఈస్ గోయింగ్ టు క్లీనప్ దిస్ మెస్. ఆపరేషన్ క్లీనప్ అని ఇంట్లో ఏది పడినా క్లీన్ చేసుకుంటాం, రాష్ట్రంలో క్లీనప్ ఎలాగా పొలిటికల్గా? ఇప్పుడు ఒక రైతు తన పరిజ్ఞానంతో ఎంత గొప్పగా వ్యవసాయం చేసి ఎంత మంచి పంట పండించినా ఆ పంట సక్రమంగా అతని చేతికి వచ్చే క్రమంలో అడవి పందుల దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల విధ్వంసం సృష్టించే శక్తులు, వాటిని అన్నిటి నుంచి కూడా కాపాడుకుంటేనే ఆ పంట చేతికి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి అని ఒక సేద్యం చేస్తూ ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పంతో 20 లక్షల ఉద్యోగ కల్పన చేసే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇందాక జేపీ చెప్పినట్టుగా 100% కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహాయం అందిస్తూ ఉంది. కానీ ఇవేవి పూర్తి స్థాయి రేపు మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే ఫ్యాక్టర్స్ ఈ ఒక్కటే కాదు, ఇవి కావాలి. ఇది 100% జరగాలి. దీనితో పాటు 2019కి ముందు మిస్ అయిన రాజకీయం కూడా జరిగే తీరాలి. ఇవాళ కొన్ని ఇష్యూస్ చెప్తాను రిషి గారు, ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి నాకు. జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కళ్ళని వివిధ కేసుల్లో జైలు పాలు చేశాడు. ఒక్కరి మీద కూడా ప్రాపర్ ఛార్జెస్ తోటి ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాల. అంటే సరైన ఛార్జెస్ వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద లేవు, అతను చేయాలి అనుకున్నాడు, చేశాడు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఒక కేసు ఏంటి, ప్రభుత్వ పరంగా ప్రకృతి వనరైన ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని ఒక పాలసీ డెసిషన్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని కేసు నమోదు చేశాడు. ఎస్, అంటే ప్రభుత్వ బడ్జెట్కి రావాల్సిన రిసోర్సెస్ని చంద్రబాబు నాయుడు గారు గండి కొట్టారు.
ఏది ప్రజలకు ఉచితంగా ఇవ్వడం ప్రజలకు ఇచ్చారు, వల్ల. అదే. మరి అసలు సిసలు ప్రభుత్వ వనరులకి గండి కొట్టడం ఏంటో కొన్ని చెప్తా నేను. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక అనేది కూల్చివేత నిర్ణయం ఇతనే తీసుకున్నాడు. మనందరం ఇతను లైవ్ లో అధికారులను ఆదేశిస్తున్న ఆదేశాలు మనందరం విన్నాం. అవును. పోలవరం సవరించిన అంచనాలు 25,000 కోట్ల అవినీతి జరిగింది అని ఆరోపణ చేసిన ఆయన అదే సవరించిన అంచనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 1కి 10 సార్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి ఈ రివర్స్ టెండర్ వ్యవహారము కాంట్రాక్టర్ని రద్దు చేసే వ్యవహారం చెయ్యొద్దు అని బతిమలాడి చెప్పారు. అయినా వినకుండా అతను ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయ పరేశాను 2020 డిసెంబర్కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు దాని జస్టేషన్ 7 సంవత్సరాలు లేట్ అయింది. ప్లస్ 4,500 కోట్ల రూపాయల ఎస్కలేషను. ఒక టైంలో అసలు ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని పనులు స్తంభింపజేసిన పర్యాసాను నాడు 41,000 కోట్ల రూపాయలతోటి మొదలుపెట్టిన పనులు ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే 61,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు ఇతని కారణంగా ఎస్కలేట్ అయ్యాయి. అట్లాగే అవినీతి వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఇచ్చిన రిపోర్టులో ఇవాళ మద్యం డిస్టరీస్ బెవరేజెస్ కార్పొరేషన్ మధ్య జరిగిన అధికారిక కొనుగోళ్ల మీద జరిగిన మామూళ్లే 3,500 కోట్లుగా క్వాంటిఫై అయింది కదా. మరి ప్రభుత్వం 654 షాపుల్లో నాన్ డ్యూటీ పేర్లు లిక్కర్ అమ్మారు అని చెప్పారు. ఎందుకనంటే ఆ దిశకి ఇప్పటిదాకా అసలు ఆ విచారణ ప్రక్రియ మొదలు కాలేదు. అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి 100 కోట్ల రూపాయలు సాక్షి యాజమాన్యానికి అనధికారికంగా అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా యాడ్స్ రూపంలో కట్టబెట్టాడు అని చెప్పని విజయ్ కుమార్ రెడ్డిది నేరం ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని సతీమణి యజమాని భారతీయ యజమాని వాళ్ళిద్దరు అంటే ఈయన ప్రభుత్వంలో అధికారే బలిపాస్ అవుతాడా? అంతిమ లబ్ధిదారుడు ఆవిడే. వాళ్ళ విషయంలో ఎందుకని ఇప్పటిదాకా ఆ కేసు ఎక్కడిదక్కడ ఆగిపోయింది? 10ల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు చర్యలు తీసుకోండి. అతను 1,000 కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారమే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయడం వల్ల ఒక్క యూనిట్ కరెంట్ తీసుకోకుండా 9,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ లాస్ కింద ప్రభుత్వ పరంగా ఖర్చు చేయడం జరిగింది. 9,000 కోట్లు. ఇవాళ 9,000 కోట్లు ఉంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేయడానికి వెసులుబాటు అవుతుంది కదా. అంటే ఇన్ని 1,000 కోట్ల రూపాయలు అతను నష్టం కలిగించినప్పుడు 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎందుకని అతను ఉపేక్షిస్తా ఉన్నారు? కోడెల శివప్రసాద్ గారి విషయంలో 1,50,000 రూపాయల ఫర్నిచర్ విషయంలో ఆయన మీద దొంగ అని ఆయన స్వయంగా నా దగ్గర ఫర్నిచర్ ఉంది, మీరు ఫర్నిచర్ అయినా తీసుకెళ్ళండి, లేదు అని అంటే దాని ఛార్జెస్ చెప్తే నేను చెల్లిస్తానని లేఖ రాసినా కూడా ఆయన మీద నిందలు మోపి ఆయన బలి తీసుకున్న నాటి ప్రముఖులు ఇవాళ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా అతని ఇంట్లో ఉన్న ఫర్నిచర్ బయటికి రాదు. ఆఖరికి అతని ఇంటి చుట్టూ ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కూడా ప్రభుత్వ ధనంతో చేసింది. ఎందుకని అతను కొనసాగించాల్సిన అవసరం ఉంది? అతని దగ్గర నుంచి డబ్బులైనా రికవర్ చేయండి, ఆ ఫర్నిచర్ అయినా బయటికి తేండి. ఎల్లప్రెడ్డి ఎవరండి? ఎల్లప్రెడ్డి లేఖ రాస్తాడు ఫర్నిచర్ తీసుకెళ్ళండి అని. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్న ఫర్నిచర్ అతను సరెండర్ చేయాలి. ఎల్లప్రెడ్డికి ఏం సంబంధం? నీ ఎమ్మెల్సీగా నీ దగ్గర ఏదైనా ఉంటే దానికి నువ్వు జవాబుదారి, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి నువ్వు మౌత్ పీస్ అంటే కాదు. ఇప్పుడు ఓవరాల్ గా ఈ 18 నెలల్లో సరే ఇంకో 4 నెలలు పోతే 2 ఏళ్లలో అంటే దృష్టి పెట్టలేదు ప్రభుత్వ పరంగా చేయాల్సిన చాలా వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా ఉదాసీనత ప్రదర్శన జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నుంచి మొదలుపెట్టి అమరావతి రైతాంగం వరకు, హైకోర్టు న్యాయమూర్తుల వరకు, సామాన్య ప్రజానీకం వరకు అందరు జగన్మోహన్ రెడ్డి బాధితులే. వాళ్ళు ఆ బాధల నుంచి మీరు విముక్తి చేయగలరని మీకు అధికారం కట్టబెట్టారు. మీరు ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసే స్టేజ్ లో మీరు లేరు. ఛార్జ్ చేయగలిగే మీరున్నారు. ప్లీజ్ డోంట్ ప్లే విక్టిమ్ కార్డ్, టేక్ ద చార్జ్. ఇది అప్సన్ రాజేష్ గారు అడుగుతున్నారు. ఇక్కడ ఎవరు విక్టిమ్ కార్డు ఎవరు ప్లే చేయట్లేదు. ఎవరు చెప్పాం మేము విక్టిమ్ కార్డు అని చెప్పేసి? అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడితో రాజకీయం చేయడం సిగ్గాస్తుందంటే విక్టిమ్ కార్డు కాక ఏమంటారు దాన్ని? సిగ్గు వేరు, విక్టిమ్ కార్డు అంటే విక్టిమ్ అంటే అసలు ఆ ప్రస్తావన ఎందుకు, చర్యలు ఎందుకు తీసుకోవట్లా? మీరు కట్టడం ఎందుకు చేయట్లేదు? నిజం ఒక నిమిషం సార్. ఇప్పుడు బాధితులు విక్టిమ్ అంటారు, మేము బాధితులుగా మేము చెప్పుకోబడ్డం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ టీము బ్యాచ్ చేసేటువంటి నేరాలు ఘోరాలు తీస్తుంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. దానివల్ల అపసాన్ లాంటి వాళ్ళు లేకపోతే కొద్దిగా నాలెడ్జిబుల్ పర్సన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా దాన్ని గమనించాలా.
ఎంతమంది ఐఏఎస్ని ఇప్పటికీ సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు, ఎంతమంది ఐపీఎస్ని ఇంతవరకు సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు, ఎంతమంది ఐపీఎస్ జైలుకి వెళ్ళారు, ఎంతమంది ఐపీఎస్ స్టే ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ స్టేల మీద ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ జైలుకి వెళ్ళారు, ఎంతమంది మాజీ అధికారులు జైలుకి వెళ్ళారు, ఒకసారి లెక్క తీద్దాం. లెక్క తీసుకుంటే అర్థమవుతుంది. దాదాపు 50 మంది పైన, 50 మంది అదేంటి ఆఫీసర్స్, మోర్ దెన్ 50. కరెక్టే. అదే అధికారులే బలిపశువులు అవుతారా, నాయకులు అలాగే ఉంటారా అని. అదే నాయకులు మీరు లిస్టు తీసుకున్నా సరే గ్రామ స్థాయిలో నుంచి, గ్రామ స్థాయి దగ్గర నుంచి మిథున్ రెడ్డి ఎవరండి, జోగి రమేష్ ఎవరండి, దాంట్లో ఎక్స్ ఎవరండి, వై ఎవరండి, జెడ్ ఎవరండి, వీళ్ళంతా ఎవరు? రాజకీయ నాయకులే. ఆయన ఎంపీ, ఈయన మాజీ మంత్రి, దాంట్లో ఒక వంశీ, వీళ్ళంతా ఎవరు అంటే ఎక్కడెక్కడ స్థాయిలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్. ఇప్పుడు చట్టం అన్నది వాళ్ళు చేసేట్టు చేయాలంటే వీలవ్వదు. జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాన్ని అట్లా దుర్వినియోగం చేశాడు కాబట్టి 11 సీట్లకు పరిమితమయ్యాడు. అట్లా కాదు, చట్టానికి ఉన్నటువంటి అధికారంలో అట్లనే పెడుతూ అధికారంలో నిరూపితం చేసేటటువంటి సాక్ష్యాలను సంపాదించి చేయాలా. కాదు, నాకు చిన్న ప్రశ్న ఉంది అడగనా. మీ పార్టీకి, కూటమిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి స్టేట్ లో ఈ పొలిటికల్ సేద్యానికి, ఇందాక వారు అన్నారు కదా అభివృద్ధి సేద్యం జరుగుతుందని, ప్యారలల్ గా పొలిటికల్ సేద్యానికి పోనీ ఒక యాక్షన్ ప్లాన్ ఉందా ముఖ్యమంత్రి గారి దగ్గర? అది చెప్పండి చాలు. ఇప్పుడు ఇదంతా ఏంటి నేను చెప్పింది ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఇప్పుడు ఇంతమంది అధికారులు జైలుకి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి క్లియర్ గా చెబుతుంటే, ఇంతమంది అధికారులు జైలుకి వెళ్ళిన తర్వాత, ఇంతమంది నాయకులు జైలుకి వెళ్ళిన తర్వాత, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న తర్వాత, ఇంతమంది పారిపోయి బెయిల్ మీద ఉన్న తర్వాత, వాట్ ఇస్ కాల్డ్? ఇట్స్ అ పొలిటికల్ కల్టివేషన్. అంటే ఇక్కడ నేరమయ సామ్రాజ్యం ఎక్కువ ఉందన్నమాట. అంటే ఎప్పుడు మనం కనీ వెనియరు కానీ విధ్వంసం జరిగింది కాబట్టి ఆ విధ్వంసంలో చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో, పొలిటికల్ కల్టివేషన్ ఏదైతే ఉందో, ఈ మాల్ ఫంక్షనింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ ఏరుతుంటే పుంఖాలుగా వస్తున్నారు కాబట్టి మనకు కొండ కరగలేదు అనుకుంటున్నాం. ఎందుకంటే కొండ కరిగిస్తున్నాం. అమెరికాలో పర్యటనలో కూడా ఏమన్నారంటే లోకేష్ గారు, నా తల్లినే కాదు మీ తల్లులను అవమానించిన వాళ్ళని కూడా ఎవరిని వదలను, వదిలిపెట్టారు. ఋషి గారు దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఇంతమంది ఆఫీసర్లు, ఇంతమంది పొలిటీషియన్స్ జైలుకు పోయారా లేదా? మనం చదువుకున్నదే, మనం ఏమీ జరగలేదన్నట్టు మాట్లాడటం కాదు. అయితే విధ్వంసం పరిధి చాలా విస్తృతంగా ఉంది కాబట్టి మనకు చిన్నదిగా కనపడుతుంది. అంత చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. చాలా పొలిటీషియన్స్ ని, ఇప్పుడు పెద్దిరెడ్డి మీద ఎంక్వైరీస్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ మా పార్టీ వాళ్ళ మీద మేము ఏదైనా తప్పు చేస్తే తీసుకుని పడేసాము. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఏ జిల్లాలో ముఖ్యమైన అతిథి చేసిన ఒకరిద్దరు మిస్ అయ్యారు ఇప్పటి వరకు. ఒకరు హార్ట్ ఆపరేషన్ తో తప్పించుకొని తిరుగుతున్నాడు, ఇంకొకరు లేడీ కార్డు పెట్టుకొని తప్పించి తిరుగుతున్నారు తప్ప మిగతా భూమన్ కరుణాకర్ రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గాని, జోగి రమేష్ గాని, మిథున్ రెడ్డి గాని, ఇలాంటి వాళ్ళు లెక్క తీసుకుంటే పుంకాలుగా వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు? పొలిటీషియన్స్ కదా. అంటే ఏ కేసు జరగలేదు అన్న విషయం మనం కాదు. చంద్రబాబు నాయుడు 59 రోజులు సార్, 59 రోజులు జైల్లో పెట్టారు. ఋషి గారు ఒక్క నిమిషం. మనమే ఏమీ జరగట్లేదు అంటే ఏమి జరగట్లేదు మనమే చెప్పకూడదు. నా పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి ఆపరేషన్ క్లీనప్ చేస్తానన్నారు. ఈ రాజకీయ క్రిమినల్స్ నేరేస్తానన్నారు. అడిగాను అంతే నేను. అదే ఇది ఆఫీసర్లంతా ఎవరు? లేకపోతే ఈ పొలిటీషియన్స్, నేను చెప్పిన పొలిటీషియన్స్ అంతా ఎవరు? ఇదంతా క్లీనప్ కదా. వి హావ్ ఎ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు క్లీన్. వి ఆర్ ట్రైయింగ్ టు క్లీన్. ఫైనల్ గా ఆపరేషన్ క్లీనప్ లో కూటమిలో మీరు కూడా ప్రధాన పార్టీ. ఒకటే రిషి గారు, మనం గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని ఇప్పుడు అందరూ కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం కూడా ఇప్పటివరకు. మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది, ప్రజలకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకోసమంటే అది గనక ఎప్పుడైతే ప్రజలకు జనరల్ గా క్షమించేటటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు మన ప్రజలు కాబట్టి, అతను ఏదో తప్పు చేశాడు పోనీలే అని చెప్పి ఆలోచన చేస్తారు కాబట్టి నిరంతరం దీని గురించి మాట్లాడుకోవాలి. వారికి తగినటువంటి శిక్ష చట్టపరంగా జరిగి తీరవలసిందే. తను ఇంతకుముందు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా అడ్డగోలుగా మనం పోయి చేయవలసిన అవసరం లేదు. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. ఇవాళ ఖచ్చితంగా జరుగుతుంది. జస్టిస్ మే బి లిటిల్ డిలేడ్, బట్ డెఫినెట్ గా జస్టిస్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి కూడా జరుగుతుంది. దీంట్లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. నెల్లూరు అనేది ప్రశాంతంగా ఉండేది, ఏదో ఒక ఎస్పీని వేయమనేవాడిని, ఇప్పుడు అక్కడ కూడా దారుణంగా తయారు చేశారు, పీస్ లేదని. అంటే ఇవాళ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 గంటలు కూర్చొని ఏదంటే అది బురద జల్లి వెళ్ళిపోతున్నాడు.
ఋషి గారు నేను అడుగుతున్నా, ఈ ఆపరేషన్ క్లీనప్ జరుగుతుందా? ఫైన్, ఫైన్ ఎనఫ్. అలవాటు పడ్డారు ఋషి గారు. 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఒక జేపీ గారు ఒక్క నిమిషం. చరిత్రలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేనిది ఒక కల్చర్ వైసీపీలో తీసుకొచ్చారు. లేడీ డాన్లు పుట్టుకొచ్చారు. దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాల్సి వచ్చింది. లేడీ డాన్స్ మీద లేడీస్ డాల్ గా మాఫియా డాల్ గా మరి మర్డర్లు చేసే పరిస్థితి. అవును, ఆ పరిస్థితి నేరమయ సామ్రాజ్యాన్ని ప్రోత్సహించడము, కేసులు, అరెస్టులు, జైళ్లు, పొలిటికల్ గా పునాదులని చెప్పడము, ఇదే చేసింది. హౌ ద ఆపరేషన్ క్లీనప్ విల్ గో అహెడ్. థ్యాంక్ యూ. నిన్న ఒక మాట మాట్లాడారు. ఒకే మాట చెప్తాను ఋషి గారు, ఒకే మాట. నిన్న సీఎం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రెవెన్యూ అంశాల్లో కానివ్వండి, డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఉన్నటువంటి కరప్షన్ మేము ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కూడా మైండ్ సెట్ మార్చుకోలేదు అని. అది పెట్టాలి మరి, చూద్దాం. అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ కి వాజ్పేయి గారి నిదర్శనం. వాజ్పేయి గారు అడుగుజాల నడిస్తే బ్రహ్మాండంగా మన రాష్ట్రం వెళ్తుంది. థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.